హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఇప్పుడు మనం ఈ వీడియోలో 28 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మిస్ వరల్డ్ పోటీలు, ప్రపంచ సుందరి పోటీలు, మిస్ వరల్డ్ పోటీలు. మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ వచ్చేసి ఇప్పుడు 2025లో మన హైదరాబాద్లో నిర్వహించబోతున్నారంట. ఇవి 72nd మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అనమాట. 72nd ప్రపంచ సుందరి పోటీలు 2025 ఇయర్లో మన హైదరాబాద్లో నిర్వహించబోతున్నారట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మే 4th to May 31st వరకు జరగబోతున్నాయి. అయితే 71st కాంపిటీషన్స్ ముంబైలో జరిగాయంట. 72nd కాంపిటీషన్ మన హైదరాబాద్లో నిర్వహించడానికి డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు మన ఇండియాలో ఇది ఇప్పుడు నిర్వహిస్తే టోటల్ థర్డ్ టైం అవుతుందంట. 1996లో, 2024లో అండ్ ఇప్పుడు నిర్వహిస్తే 2025 థర్డ్ టైం అనమాట ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ నిర్వహించడం. ఈ 71st మిస్ వరల్డ్ కాంపిటీషన్లో విన్నర్ ఎవరంటే క్రిస్టినా సిస్కోవా. ఏ కంట్రీకి చెందిందంటే సిజెట్చినా. రన్నర్ అప్ నేమ్ వచ్చేసి యాస్మినా జైటన్. లెబనాన్ కంట్రీ. మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ 72nd మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ వచ్చేసి మన హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. 71st మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ముంబైలో నిర్వహించడం జరిగింది. అండ్ ఈ 71st మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో విన్నర్ వచ్చేసి క్రిస్టినా సిస్కోవా అండ్ రన్నర్ యాస్మినా జైటన్. ఎప్పుడు నిర్వహిస్తారు ఈ 72nd మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అంటే May 4th నుంచి May 31st వరకు అయితే నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫైనల్ డెసిషన్స్ టోటల్ 10 రౌండ్స్ వరకు కాంపిటీషన్స్ అయితే ఉంటాయి. ప్రారంభ ముగింపు వేడుకలు అయితే హైదరాబాద్లో నిర్వహించాలని డెసిషన్ తీసుకున్నారు. ఇంకా మిగతా ప్రోగ్రామ్స్ ఎక్కడ నిర్వహించాలన్నది ఈ మంత్ 27th కల్లా పూర్తి ఇన్ఫర్మేషన్ వెల్లడిస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మిస్ వరల్డ్ సంస్థ ఎక్కడుందంటే లండన్లో ఉందంట. మిస్ వరల్డ్ సంస్థ ఎక్కడుందంటే లండన్లో ఉంది. మిస్ వరల్డ్ సంస్థ ప్లస్ మన తెలంగాణ పర్యాటక శాఖతో కలిసి ఈ పోటీలు నిర్వహించబోతుంది. మిస్ వరల్డ్ సంస్థ మరియు తెలంగాణ పర్యాటక శాఖ ఈ పోటీలను నిర్వహించబోతున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ. మిగతా కాంపిటీషన్స్ పెట్టడానికి యాదాద్రి, మన తెలంగాణకు సంబంధించిన యాదాద్రి, లక్నవరం పేర్లు అయితే లిస్ట్లో ఉన్నాయంట. ఎక్కడ నిర్వహిస్తారనేది ఇంకా అనౌన్స్ కాలేదు. ఈ మంత్ 27th అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఆర్ నెక్స్ట్ న్యూస్ ఇస్ 5 దోమలకి ₹1.5. 5 దోమలు పట్టిస్తే ₹1.5 అమౌంట్ రివార్డ్ ఇస్తామని చెప్పేసి ఒక కంట్రీ అయితే న్యూస్లోకి రావడం జరిగింది, ఫిలిప్పీన్స్ కంట్రీ. ఎందుకంటే డెంగ్యూ కేసులు ఎక్కువగా పెరుగుతున్న కారణంగా 5 దోమలు ఇస్తే అవి బతుకున్నాయి కానీ లార్వా కానీ లేదంటే చనిపోయిన దోమలు కానీ ఇస్తే ₹1.5 ఇస్తామని చెప్పేసి ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ ప్రకటించిందంట. దేంట్లో అంటే డెంగ్యూని తగ్గించడానికి. ఏ కంట్రీ? ఫిలిప్పీన్స్ కంట్రీ అయితే ఈ వార్తతో న్యూస్లోకి రావడం అయితే జరిగింది. అదే డెంగ్యూ కారక దోమ వచ్చేసి ఏడిస్ ఏజిప్టి.
ఏడిస్ దోమ డెంగ్యూకి కారణమవుతుంది. మెయిన్గా వచ్చేసి డే టైంలో కుట్టిన దోమలు అనేవి చాలా హానికరం. డెంగ్యూ కేసులు ఇంక్రీజ్ అవుతున్నందుకు గాను ఫిలిప్పైన్స్ ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఫిలిప్పైన్స్ కంట్రీ ప్రభుత్వం అయితే ఈ డెసిషన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 10 years కంప్లీట్ అయిందంట. 2015లోనే ఈ స్కీమ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. February 19th సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిందంట. 10 yearsకి కంప్లీట్ అయింది కాబట్టి ప్రజెంట్ న్యూస్లోకి రావడం అయితే జరిగింది. ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అంటే ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీని వాళ్ళు మెజర్ చేసి సాయిల్ని తీసుకొని దాన్ని ఫర్టిలిటీ రేంజ్ ఏ విధంగా ఉన్నది, దాన్ని సారవంతంగా ఉందా లేదా అని టెస్ట్ చేసి దానికి ఒక కార్డ్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇన్ ద ఇయర్ 2015 February 19th 2015 February 19th అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది ఏం మెజర్ చేస్తుందంటే సాయిల్ ఫర్టిలిటీని అయితే మెజర్ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్లో భాగంగా. అయితే 2022-23లో రాష్ట్రీయ వికాస్ యోజనలో దీన్ని విలీనం చేశారంట. రాష్ట్రీయ వికాస్ యోజన. రాష్ట్రీయ వికాస్ యోజన పథకం కింద దీన్ని విలీనం చేయడం జరిగింది. ఎప్పుడు అంటే ఇన్ ద ఇయర్ 2022-23 అందులో దీన్ని ఈ సాయిల్ ఫెర్టిలిటీ హెల్త్ కార్డ్ స్కీమ్ని అయితే రాష్ట్రీయ వికాస్ యోజన స్కీమ్ కింద దాంట్లో విలీనం చేయడం అయితే జరిగింది. దీన్ని ఎవరు డెవలప్ చేసి అంటే ఎవరు ముందుకు తీసుకెళ్తారంటే ఏ శాఖకు సంబంధించి అంటే విచ్ మినిస్ట్రీ అనేది ఇంపార్టెంట్. ఏదైనా స్కీమ్ ఉంటే ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అనేది ఇంపార్టెంట్. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ. మంత్రిత్వ శాఖ. ఈ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఈ పథకం అనేది ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అంటే వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ 10 yearsలో ఎన్ని హెల్త్ కార్డ్స్ జారీ చేశారంటే టోటల్గా 24.74 crores హెల్త్ కార్డ్స్ సాయిల్ హెల్త్ కార్డ్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇప్పుడే ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందంటే ఇప్పటికీ అదే 10 years కంప్లీట్ చేసుకుంది. ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాయిల్ ఫెర్టిలిటీని మెజర్ చేసి దానికి ఒక కార్డ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2022-23 ఇయర్లో రాష్ట్రీయ వికాస్ యోజనలో విలీనం కావడం జరిగింది. ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందంటే వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ కిందకి రావడం జరుగుతుంది ఈ పథకం అయితే. నెక్స్ట్ న్యూస్ ఇస్ మన తెలంగాణలో వికారాబాద్ డిస్ట్రిక్ట్లో కొన్ని శాసనాలు అయితే బయటపడ్డాయంట. అవి కళ్యాణ చాళుక్యులకు సంబంధించిన శాసనాలు బయటపడడం అయితే జరిగిందంట. ఏ రాజుకి సంబంధించినవో చూసుకుందాం. కళ్యాణ చాళుక్యుల శాసనాలు. కళ్యాణ చాళుక్యులకు సంబంధించి శాసనాలు అయితే బయటపడడం జరిగిందంట. ఎక్కడ అంటే వికారాబాద్ డిస్టిక్. మన తెలంగాణలో వికారాబాద్ డిస్టిక్ పూడూరు మండల్ కంకల్ విలేజ్లో కళ్యాణ చాళుక్యులకు సంబంధించి 3 శాసనాలు అయితే బయటపడడం జరిగింది. అవి ఏ లాంగ్వేజ్లో ఉన్నాయంటే కన్నడ లాంగ్వేజ్లో ఉన్నాయంట. కన్నడ. మన పరిశోధకులు వాటిని పరిశీలించిన తర్వాత అవి 3వ సోమేశ్వరుడు భూలోక మల్లదేవన
మూడవ సోమేశ్వరుడు భూలోక మల్లన్న దేవం మూడో సోమేశ్వరుడు పీరియడ్కి చెందినదిగా వాళ్ళైతే దాన్ని గుర్తించడం జరిగింది. ఎక్కడ ఫైండ్ చేశారంటే వికారాబాద్ డిస్టిక్లోని కంకల్ విలేజ్, పూడూరు మండల్ కంకల్ విలేజ్లో 3 శాసనాలు అయితే బయటపడడం జరిగింది. అవి ఎవరికి సంబంధించినవి అంటే కళ్యాణ చాళుక్యులకు సంబంధించిన శాసనాలుగా డిక్లేర్ చేశారు. ఏ లాంగ్వేజ్లో ఉన్నాయంట? కన్నడ లాంగ్వేజ్లో ఉన్నాయంట. కన్నడ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. మరో పథకం కూడా రీసెంట్గా 9 years కంప్లీట్ అవుతూ న్యూస్లోకి రావడం జరిగింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఫసల్ బీమా యోజన రీసెంట్గా 9 years కంప్లీట్ అయిందంట. 9 years కంప్లీట్ అయింది. అయితే ఇదొక ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ప్రకృతి వైపరీత్యాల కారణంగా కానీ ఏదైనా పెస్ట్ డిసీజ్ కారణంగా కానీ పంట నష్టం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే సంబంధించిన ఒక స్కీమ్ అనమాట. 2016లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2016 February 18th ఈ స్కీమ్ని అయితే స్టార్ట్ చేశారంట. పంట నష్టానికి బీమా ప్రొవైడ్ చేస్తుందంట. పంట నష్టం అది పర్యావరణ పరంగా పంట నష్టం జరిగిన ఏదైనా డిసీజ్ వచ్చి కూడా పంట నష్టం జరిగిన ఈ బీమాకి అప్లై చేసుకోవచ్చు అంట. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి అప్లై చేసుకోవచ్చు అంటే ఇప్పటి వరకు 4 కోట్ల రైతులు 4 crores రైతులు 4 కోట్ల రైతులైతే లబ్ధి పొందారంట. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందడం జరిగింది. పంట ఆర్థిక సాయం అందిస్తుందంట. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. దిస్ ఇస్ ఏ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2016 February 18th స్టార్ట్ అవ్వడం జరిగింది. మెయిన్గా పంట నష్టం జరిగిన వారికి ఆర్థిక సహాయం అందిస్తుందంట. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈస్ ధర్మా గార్డియన్ విన్యాసం, సైనిక విన్యాసం. ధర్మా గార్డియన్ సైనిక విన్యాసం అనేది ఇండియా అండ్ జపాన్కి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. అది ఆల్టర్నేట్ ఇయర్స్. లాస్ట్ ఇయర్ ధర్మా గార్డియన్ విన్యాసం మన ఇండియాలో నిర్వహించడం జరిగింది, రాజస్థాన్లో. ఈ ఇయర్ వచ్చేసి జపాన్లో నిర్వహించబోతున్నారు. ఆల్టర్నేట్గా ఒకసారి ఆ కంట్రీలో జరిగితే నెక్స్ట్ టైం మన కంట్రీలో జరగడం జరుగుతుంది. ధర్మా గార్డియన్ సైనిక విన్యాసం, మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 6th ఎడిషన్. ఎన్నవ ఎడిషన్? ఏ కంట్రీలో నిర్వహిస్తున్నారు? ఏ కంట్రీ జాయింట్ యాక్షన్? ఇండియా అండ్ జపాన్ మిలిటరీ ఎక్సర్సైజ్. 2 కంట్రీస్ ఇండియా అండ్ జపాన్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది వచ్చేసి 6th ఎడిషన్ అంట. 6th ఎడిషన్ ఎక్కడ జరగబోతుందంటే ఫూజీ మౌంట్ ఫూజీ, జపాన్. ఎక్కడుందంటే జపాన్. మరి 5th ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే మన ఇండియా, రాజస్థాన్లో. 5th ఎడిషన్ వచ్చేసి రాజస్థాన్లో నిర్వహించడం జరిగింది. రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ ఇన్ రాజస్థాన్. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ ఇన్ రాజస్థాన్. ఇండియా అండ్ జపాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది 6th ఎడిషన్ వచ్చేసి మౌంట్ ఫూజీ, జపాన్లో నిర్వహించబోతున్నారు. 5th ఎడిషన్ రాజస్థాన్లో నిర్వహించారు. ఫస్ట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇన్ ద ఇయర్ 2018లో ఫస్ట్ ఎడిషన్ అయితే స్టార్ట్ అయిందంట. ఈ ధర్మా గార్డియన్ అనే ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2018లో స్టార్ట్ అయింది. ఇది 6th ఎడిషన్. ఎప్పుడు జరుగుతుందంటే February 25th to March 9th. February 25th to March 9th అయితే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. అండ్ ఆర్ నెక్స్ట్ న్యూస్ ఈస్ జీసీసీ పాలసీ.
జీసీసీ పాలసీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీ. ఇండియాలో దాన్ని స్టార్ట్ చేసింది వచ్చేసి మధ్యప్రదేశ్. జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీ. ఇండియాలో ఫస్ట్ స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీని స్టార్ట్ చేయడం. ఫస్ట్ స్టేట్. అయితే ఈ పాలసీ దేనికి సంబంధించిందో చూసుకుందాం. టు ట్రాన్స్ఫార్మ్ ద స్టేట్ అండ్ టైర్ 2 సిటీస్ ఇంటూ గ్లోబల్ హబ్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి టు ట్రాన్స్ఫార్మ్ ది స్టేట్ అండ్ టైర్ 2 సిటీస్ ఇంటూ గ్లోబల్ ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్స్ of innovation and excellence. అంటే ఆ స్టేట్ని డెవలప్ చేయడం ఏ విధంగా అంటే ఇన్వెన్షన్స్లో అండ్ యాక్టివిటీస్, ట్రేడింగ్, ఫైనాన్స్, కమ్యూనికేషన్లో ట్రేడ్, ఫైనాన్స్, కమ్యూనికేషన్ ఇలా వివిధ రంగాల్లో డెవలప్ చేయడంలో భాగంగా ఈ పాలసీని అయితే తీసుకురావడం జరిగింది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీని అయితే మధ్యప్రదేశ్ స్టార్ట్ చేసింది. ఇండియాలో ఫస్ట్ స్టేట్ అనమాట. ఇది ఎందుకంటే టు ట్రాన్స్ఫార్మ్ ద స్టేట్, ఆ స్టేట్ని ఇంకా వివిధ రంగాల్లో అభివృద్ధి చేయడం. దేంట్లో అంటే లైక్ ట్రేడ్, ఫైనాన్స్, కమ్యూనికేషన్, ఇంకా స్టార్టప్స్ ఇలా వివిధ రంగాల్లో డెవలప్ చేయడంలో భాగంగా ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీని అయితే తీసుకొచ్చారంట. ఫస్ట్ స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్. అంటే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. మధ్యప్రదేశ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ అనమాట. టెక్నాలజీ పరంగా డెవలప్ చేయడం కోసం అయితే ఈ పాలసీని అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ న్యూస్ ఇస్ భారత్ మరియు ఖతార్కి సంబంధించి కొన్ని ఒప్పందాలు అయితే జరిగాయంట. ఖతార్ అధ్యక్షుడు రీసెంట్గా మన ఇండియాకి రావడం జరిగింది. ఇండియాలో పర్యటించడం జరిగింది. వాళ్ళు కొన్ని ఒప్పందాలు అయితే చేసుకున్నారంట. అవి ఏంటో చూసుకుందాం. భారత్ ఖతార్ ఒప్పందాలు మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు అయితే చేసుకున్నారంట. ఖతార్ అధ్యక్షుడి నేమ్ ఏంటో చూసుకుందాం. ఖతార్ అధ్యక్షుడి నేమ్ వచ్చేసి షేక్ తమమ్ చాలా లెంతీగా ఉంది, నేమ్ చూసుకోండి. భారత్ ఖతార్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు రీసెంట్గా చేసుకున్నారంట. ఖతార్ అధ్యక్షుడు షేక్ తమమ్ బిన్ హమద్ అల్ దాన్ మన ఇండియాలో పర్యటించడం జరిగింది. ఫిబ్రవరి 17న పర్యటించారంట. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ 2015లో పర్యటిస్తే మళ్ళీ 10 years తర్వాత మన ఇండియాలో పర్యటించడం జరిగింది. వాళ్ళు కొన్ని ఒప్పందాలు అయితే చేసుకున్నారట. మనం ఆ ఖతార్ నుంచి కొన్ని దిగుమతులు అయితే చేసుకుంటున్నామంట ఆ కంట్రీ నుంచి. అవి వచ్చేసి దిగుమతులు వచ్చేసి ఎల్పిజి గ్యాస్, నెక్స్ట్ ప్లాస్టిక్, పెట్రోలియం, ఎరువులు ఇలా వివిధ రంగానికి సంబంధించిన వస్తువులు అయితే మనం దిగుమతి చేసుకోవడం జరిగింది. ఈ దిగుమతి సుంకాలకు రిలేటెడ్ ఒప్పందాలు కూడా చేసుకున్నారంట.
అండ్ ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం, క్రీడల్లో సహకారం, పురాతన వస్తువుల నిర్వహణ, ద్వంద్వ పన్నుల రద్దు, అంటే ద్వంద్వ పన్నుల రద్దును కూడా వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. యువజన వ్యవహారాలు అండ్ 2024 నుంచి $78 మిలియన్ 2024లో $78 మిలియన్ వాయువు ఒప్పందం అయితే జరిగిందంట. $2024 నుంచి 2048 వరకు $75 మిలియన్ వాయువు దిగుమతి చేసుకునే విధంగా ఒప్పందం అయితే జరిగిందంట. ఇంకా ఈ దిగుమతి సుంకాల గురించి కానీ, ద్వంద్వ పన్నుల రద్దు గురించి కానీ కొన్ని ఒప్పందాలు అయితే చేసుకోవడం జరిగింది. ఏ కంట్రీ చేసుకున్నారు? ఇండియా మరియు ఖతార్ 2 కంట్రీస్ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఎప్పుడు చేసుకున్నారంటే రీసెంట్గా ఖతార్ అధ్యక్షుడు February 17న మన కంట్రీలో పర్యటించడం జరిగింది. అప్పుడు ఈ ఒప్పందాలు అయితే చేసుకున్నారంట. ఖతార్ కంట్రీ అధ్యక్షులు 2015లో మన కంట్రీలో పర్యటిస్తే మళ్ళీ 10 years తర్వాత మన కంట్రీలో పర్యటించడం అయితే జరిగింది. థ్యాంక్ యూ everyone. These are today's current affairs. Subscribe the channel for more current affairs updates. Thank you.